క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. కుల సంఘాలకు హైకోర్టు షాక్. ఆయా భూముల్లో నిర్మాణాలకు బ్రేక్. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం విచారణను మార్చి 7కు వాయిదా అంటూ అయిపోయి. కేసీఆర్ ఏమో అన్ని కుల సంఘాలకు ఇక్కడ కోకాపేట చుట్టుపక్కల ఇంకా వేరే వేరే ఏరియాలల్లో వాళ్ళకి ఆత్మగౌరవ భవనాల పేరిట జాగలిచ్చిండు. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 1 ఎకరం, 5 ఎకరాలు ఇట్లా ప్రతి కులానికి ఆల్మోస్ట్ అక్కడక్కడ అలర్ట్ చేసిరు. అలర్ట్ చేసిన చోట నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నిర్మాణాలకు బ్రేక్ వేసిందట హైకోర్టు. ఈ మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు వచ్చినాయి, అసలు ఈ మార్చి 7కి ఎందుకు వాయిదా పడ్డదని ఒకసారి ఈ వార్త చూడాలి. ఎందుకంటే మనందరికీ సంబంధించినటువంటి వార్త, మన అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం కోసం కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ భూములల్లా ఇలా హైకోర్టు మరి కట్టొద్దు అని చెప్పి ఆపిందట. ఎందుకు? కేసీఆర్ హయాంలో వివిధ కుల సంఘాలకు కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో కమ్మ, వెలమ, విశ్వబలిజ కాపు సంఘాలకు కేటాయించిన భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీటితో పాటు ఇకపై ఎలాంటి నిర్ణయాలు చేపట్టరాదని వెలమ, కమ్మ, విశ్వబలిజ కాపు సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం ఖానాపేట్లో కమ్మ, వెలమ సంఘాలకు కమ్యూనిటీ భవనాలను 5 ఎకరాలు, విశ్వబలిజ కాపు సంఘం కమ్యూనిటీ భవనానికి 6 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం వేరువేరు జీవోలు జారీ చేసింది. ఈ జీవోలపై రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, న్యాయవాది శుంకర నరేష్ వేరువేరుగా ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం కుల సంఘాలకు నామమాత్రపు ధరకే భూమికి కేటాయించిందన్నారు. ఇందులో నిర్మాణాలు జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, ఆ జీవోలను కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణ మార్చి 7కు వాయిదా వేసిందంటూ అన్ని కుల సంఘాలు కాదు, కానీ ఈ 3 కుల సంఘాలు వెలమ, కమ్మ, విశ్వబలిజ, కాపు వీళ్ళకి సంబంధించిన కుల సంఘాలకు ఏవైతే జాగాలు ఇచ్చిండ్రో ఆ జాగాలు ఎక్కడ, ఈ షేర్లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఇచ్చారు కదా, సో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలని ఆపమని చెప్పి ధర్మాసనం చెప్పి మార్చి 7కి వాయిదా వేసింది. చూడాలి ఏం జరుగుతుందో. మరి ఇది ఎట్లుంటుంది అంటే, ఒకళ్ళు ఇచ్చిపోతారు, ఒకడు దొరకబడతాడు. కథ గమ్మతుంటుంది. ఏదైనా అంతే. ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరికీ పర్మిషన్లు ఇవ్వలేదా? వట్టి కట్టుకురు వాళ్ళంతా. అప్పుడు పర్మిషన్లు ఇచ్చేటోడు ఒకడు ఉంటాడు, దాన్ని బరాబర్ ట్యాక్సులు వసూలు చేసుకుంటారు, బరాబర్ అన్నీ నడుస్తాయి. ఆయనకు నీళ్ళు ఉంటుంది, కరెంట్ ఉంటాయి, సప్లై వస్తుంది, అన్ని రకాల ట్యాక్సులు కడుతుంటాడు, ప్రాపర్టీ ట్యాక్సులు కడతాడు, మున్సిపల్ ట్యాక్సులు కడతాడు, అన్ని కడతాడు. తీరా ఒకడు వచ్చి ఇదంతా అక్రమ నిర్మాణం అయితే కూల్చేసి పీక్తాడు. మరి ఇచ్చినోడు దొరకబట్టాలి కదా, ఇచ్చినోడు ఎవడో తెలవాలి కదా. అసలు వాడు కదా తప్పు చేసింది, ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో వాంది కదా ఆ మిస్టేక్ అంతా. అక్కడ మరి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడగాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడగాలి, మరి అది ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఇంకో దాంట్లో ఉందా అని అనలా కదా అడగాల్సింది.